శ్వేతవర్ణంలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరగబోతున్నాయి. అవును. ఎలా జరగబోతున్నాయి? మీరు ఎన్ని సార్లు ఇప్పటి వరకు వచ్చి ఉంటారు? మీకేమనిపిస్తుంది ఈ క్షేత్రానికి వచ్చినప్పుడల్లా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. గురువు గారికి నమస్కారాలు, అమ్మవారికి నమస్కారాలు. నా పేరు రమ్య అండి, తిరుపతి. అమ్మవారి గురించి చెప్పాలంటే చాలా వరకు అందరూ కూడా వారాహి మాత అంటే, కాళీమాత అంటే భయపడుతూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ప్రేమ అనేది వాళ్ళెవరూ అనుభవించలేదని చెప్తాను నేనైతే. ఎందుకంటే ప్రత్యేకించి నేను నా విషయంకే చెప్తున్నాను. వారాహి మాత లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఈ యూట్యూబ్లోనే అప్పుడు కొత్తగా ప్రచారం జరుగుతుందన్నమాట అమ్మవారి గురించి. అంతకుముందు వారాహి అంతకుముందు ఎవరికి తెలియదు కూడా, అంటే నాకు కూడా తెలియదు ఇలా అమ్మవారు ఉంటారు అని చెప్పేసి. అయితే ఒకసారి ఇలా యూట్యూబ్లోనే చూసి సరే మనం కూడా ఒకసారి పూజ చేద్దాము అని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గానే వెళ్ళి, నాకు ఒక అలవాటు ఉండేది, చిన్న విగ్రహాలు తెచ్చుకునేది, నా చేత్తో నేనే బట్టలు కుట్టేది, అలంకరణలు చేసుకునేది, అలా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంట్లో కూడా. అలా తెచ్చుకొని అమ్మవారిని పెట్టుకొని పూజ చేసుకోవడం అనేది జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకైతే ఎప్పుడు ఎటువంటి నెగిటివ్ అనేది జరగలేదండి. అమ్మవారు ఇంట్లోకి వచ్చిన వేళా విశేషం చెప్పచ్చు. మన ఆరోగ్యం కుదుట పడటం కావచ్చు, కుటుంబంలో ప్రశాంతత కావచ్చు, మనకు కావాల్సింది మానసిక ప్రశాంతత. మొదటగా అమ్మవారు ఉగ్రస్వరూపిణి అని చెప్తారే తప్పనిచ్చి ఆమె ప్రేమని అనుభవించిన వారికి, ముఖ్యంగా నాకు తెలుసు అమ్మవారు ఎలా అని చెప్పేసి. అమ్మవారు రావడం నా సొంతంగా నేనే యూట్యూబ్లో చూసుకునే నవరాత్రులు స్టార్ట్ చేసుకున్నాను. ఆ తర్వాతనే ఇక్కడికి రావడం జరిగింది, ఈ పీఠానికి. అప్పటి వరకు తెలియదు. తర్వాత నవరాత్రులు చేసి లాస్ట్ రోజు కరెక్ట్గా ఈ పీఠం గురించి తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ పూర్తి చేయడం అనేది జరిగింది. అమ్మవారు తెప్పించారేమో. అమ్మవారే రప్పించారు. అలాగే నాకు మా గురువుగారు దొరికారనమాట. మా గురువుగారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవడము అలా కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట. మాకు ఎలాగో దగ్గరే కాబట్టి అదొక సదావకాశం మాకు.